ప్రభునామమునకు ఘనత కలుగును గాక. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 5వ వాక్యము బి భాగం మనం చదువుకుంటున్నాం. యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. ప్రియమైనటువంటి దేవునిలారా, మరి దుష్టులైతే న్యాయమేటిదైనది గ్రహించలేరు, కానీ దేవుణ్ణి ఆశ్రయించేవారు సమస్తం గ్రహించుకునే జ్ఞానం దేవుడు వారికి ఇస్తారని ఇక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి సామెతలు ఇది. దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము రాజ్యంలోనికి వచ్చిన తర్వాత, పరిపాలనలోనికి వచ్చిన తర్వాత, తన తెలివి తక్కువను బట్టి యెహోవాను ఆశ్రయించకుండా, దేవుని అడగకుండా, దేవుని మీద విచారణ చేయకుండా ఆ రాజ్యాన్ని రెండుగా చీల్చివేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అతడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులందరూ అతనికి దగ్గరికి వచ్చి, మీ తండ్రి మా మీద బరువైన కాడిని మోపాడు, నీవు దాన్ని సులకన చేస్తే మేము నీకు సేవ చేస్తాము అని చెప్పినప్పుడు 3 దినాల తర్వాత రమ్మని చెప్పి పంపించేస్తాడు వారిని. వారు 3 దినాల తర్వాత వచ్చేటప్పటికి రెహబామును తన దగ్గర ఉన్న వృద్ధులైనటువంటి వారి యొద్ద విచారణ చేస్తే, ఈ దినము నువ్వు వారిని ప్రేమించి వారితో మంచిగా మాట్లాడితే వారు నీకు లోబడతారు, నీకు సేవ చేస్తారు అని వృద్ధులు చెప్పిన మాట నచ్చలేదు. మనస్తుల దగ్గర మరి సలహా అడిగినప్పుడు వారు ఏం చెప్పారంటే, మరి నీ తండ్రి చేసినటువంటి ఆ యొక్క కాడిని ఇంకా బరువు చేస్తాము అని చెప్పి వారికి చెప్పమని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. మరి అతను దేవుని యొద్ద విచారణ చేయలేదు, పెద్దలు చెప్పిన మాట వినలేదు, కానీ ఆ యవనస్తులు చెప్పినటువంటి మాటను బట్టి అతడు ఆ యొక్క ఇశ్రాయేల్ జనాంగమునకు ప్రత్యుత్తరం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియమైనటువంటి దేవునులారా, దేవుని యొక్క యొద్ద విచారణ చేయకును, దేవుని యొక్క జవాబు పొందకను ఆయన చెప్పినటువంటి ఆ మాట ఏమంటాడంటే, నా తండ్రి మిమ్మల్ని చుబుకములతో కొడితే నేను మిమ్మల్ని కొరడాలతో కొడతాను అని చెప్పాడు. అంటే నా తండ్రి చేసినటువంటి కాడిని నేను ఇంకా బరువు చేస్తాను అన్నప్పుడు ఇశ్రాయేలీయులకు ఆ జవాబు నచ్చలేదు. వారు ఏం చేశారంటే, యెషయా కుమారుల్లో మాకు భాగమేది, దావీదులో మాకు భాగమేది అని చెప్పి, ఇశ్రాయేలీయులారా మీరు ఇళ్ళకి వెళ్ళిపోండి, వీళ్ళతో మనకు పని లేదని ఆనాటి నుంచి ఇశ్రాయేలీయులు విడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునులారా, అప్పటి వరకు దావీదు 40 సంవత్సరాలు ఇశ్రాయేలును మొత్తాన్ని పరిపాలన చేశాడు. అతని కుమారుడైన సొలొమోను కూడా పరిపాలన చేశాడు. కానీ ఈ కుమారుడైనటువంటి రెహబాము దేవుని యొద్ద విచారణ చేయక, జ్ఞానం లేక ప్రవర్తించినందున ఆ యొక్క ఇశ్రాయేలు ప్రభుత్వం ఏమైంది, రెండుగా చీలిపోయి యూదావారును బెన్యామీను గోత్రపు వారును ఒక తెగ్గాను, ఇశ్రాయేలీ వారందరూ కూడా 10 గోత్రాల వారు వేరుగాను ఉండిపోయినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఎప్పుడైనా కూడా మనం ఒక తీర్మానం తీసుకున్నప్పుడు, ఒక సలహా ఇచ్చినప్పుడు దేవుని యొక్క విచారణ చేసుకొని ఇస్తే అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది జ్ఞానం కలిగిన వారికే కలుగును, కానీ జ్ఞానం లేని వారు ఆ పని చేయలేరు. కనుక ఈ రెహబాము చేసిన పనికి దేవుని యొక్క కోపము అతని మీదకి వచ్చింది. ప్రజలు అతని మీద కోపడ్డారు, అతన్ని విడిచిపెట్టి వాళ్ళు విడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఈ తండ్రి కుమారులు అనగా దావీదు సొలొమోను పరిపాలన తర్వాత రాజ్యం రెండుగా విడిపోయి రెండు భాగాలుగా వాళ్ళు పరిపాలన కొనసాగిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. యూదా వారని ఇశ్రాయేల్ వారిని పరిపాలన కొనసాగిస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే రెహబామే. ఎందుకంటే అతను జ్ఞానం లేకుండా ప్రవర్తించాడు. మరి జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారంట, యెహోవా యొద్ద వారు ఏం చేస్తారు, యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. యెహోవాను ఆశ్రయించకపోతే మనం గ్రహింపు లేకుండా, జ్ఞానం లేకుండా ప్రవర్తించాల్సి వస్తుంది. అలా జరిగినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఎప్పుడైనా కూడా మనం దేవుని యొద్ద విచారణ చేయాలా, దేవుణ్ణి ఆశ్రయించాలి. ఏ సమస్య అయినా ఆయన దాన్ని మన పరిష్కారం పొందుకోవాలని ఈ సంఘటనను బట్టి మనం తెలుసుకుంటున్నాం. అయితే జ్ఞానం కలిగిన వారే మనం ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, మాకు చిన్న సమస్య అయినా పెద్ద సమస్య నిన్ను ఆశ్రయించి నీ యొద్ద నుంచి జవాబు పొందుకొనుటకు మాకు నేర్పించమని, మా సొంత బుద్ధులను ఆధారం చేసుకోకుండా మేము నీ చిత్తానికి లోబడేటట్టుగా మాకు నేర్పించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి.